కొట్టు బంగారపు దండ వస్తుందో వచ్చి అలా ఉండొస్తుందో అగే కళ్ళకి దండం పెట్టుకో ఉండ లాభం లాభం అది ఎలా బావా దండా ఉండా నీ బిళ్ళ 12 ఏళ్లుగా ఎందుకే నన్ను దొప్పుతున్నావు? ఇచ్చిన బుడ్డదెక్కడుందో మనకు తెలీదు. నువ్వా నన్ను వదలవు. తల కలిపోతుంది ఇక్కడ. నిన్ను ఏం చేస్తారా బిళ్ళని? దీన్ని పర్మనెంట్ గా పెట్టేస్తాను. చావు. అదే ఏరా పులి. రేయ్, పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో, చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది. అబ్బా, అయితే మమ్మల్ని వేటాడు చూద్దాం. రండా. One and a two and a three and a four and a go, go, breaking on the bottom, go, go, taking on the bottom, go, go. Tell me if you can defeat the fire, burning in the fire, I'm on the fire. Watch me, go, go, breaking on the bottom, go, go, taking on the bottom, do it, let's do it, do it, do it, mama. Feel the pain in your veins, let the game sing the name. Watch me! Watch me! Watch me! Watch me! Keep the fire up and high, you're the leader! The leader! Just on the leader, on now! Watch me! Running for cover. Let's catch a disease just too clever. Na 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 never. Think you can let go the shiver. Breaking up until you want the one and only one. Get it right and set it straight until you're on the run. Wanna run the stage, yeah, right, yeah, there ain't no one. Come on, change the dance, break them down. పులి పద పద, మూట మీద ఇంకెవడ కనపడుతుందో. అమ్మా కష్టపడిన చూపురా. రారా, ఆ పిల్ల మూలానే ఈ దొప్పుడంట. కర్మరా బాబు. అప్పుదా ఏం తల్లిడు పక్క పిలిచినా? కట్నం ఏమన్నా కావాలనా? యాక్చువల్గా మావయ్య, అప్పుకి ఈ పెళ్ళి ఇష్టం లేదు. తను రాముని ఇష్టపడుతుంది. మావయ్య వద్దు, మావయ్య వద్దు, మావయ్య. రామిరెడ్డి బాలరెడ్డి వాళ్ళని పిలవద్దు. అయ్యో
ఈడు అక్కడి నుంచి ఊడిపడ్డాడు. ఒరే బావా నువ్వా? నా చేసినా నువ్వు నాకోసం వచ్చేస్తావని. ఎన్నాళ్ళైందిరా నేను మోసి. ఆ దెబ్బలేంట్రా? వారిని వీళ్ళంతా ఎవరు? ఇంకా చూస్తావేంటి? గుత్తుక కోసే కత్తి కొనలు, కత్తి కొనలు, గుత్తుక కోసే కత్తి కొనలు దరిదాపుకు చేరని దూకుడువై ఆయువు తీసే ఆపల కూడా అలసటతో ఆగేలా చెయ్యి. మట్టిలోకి తన గిట్టలతో నిన్ను తొక్కెయ్యాలని తరుముకు వచ్చే కాలాశ్వంపై స్వారీ చెయ్యి. పరుగులు తీ బిర 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 ఉరకలు వెయ్యి, చర 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 పరుగులు తెయ్యి, బిర 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 ఉరకలు వెయ్యి, చర 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 చర. ఎడారి దారుల తడారిపోయిన ఆశకు చెమటల ధారలు పోయి సత్తువతో నిలబడనివ్వక ఒక్కో అడుగును ముందుకు వెయ్యి. నిండు జీవితం గండిపడదనే నమ్మకమై శతకోటి సమస్యలనెదుర్కొనేందుకు బతికి ఉండగల సాహసాని పరుగులుది ఉరకలుదై పరుగులు పరుగులు పరుగులుది. రెండు 200 మంది కొట్టుకుంటే దొమ్మి కేసు అయితే 2000 మంది కొట్టుకుంటే ఏమవుతారా? ఒంటి మీద కాకి డ్రెస్ ఉంది కదా అని నీకు సంబంధం లేని గొడవల్లో తలదూర్చావనుకో బొక్కలు ఇరిగిపోతాయి. కానిస్టేబుల్స్ బ్యాక్. నన్ను కొట్రా, దమ్ముంటే నన్ను కొట్రా.
నూరేళ్ళు చల్లగా ఉండయ్యా. హలో సార్, నా పేరు ప్రకాష్ మెహ్రా, జర్నలిస్ట్ని. ఇది హోలిక అనే రాక్షసి సార్. భగవంతుడి దీన్ని చంపిన సందర్భంగానే హోలీ జరుపుకుంటాం. కానీ ఈరోజు ఆ రాక్షసి చావు కదయ్యా, నీ చేతుల్లో చచ్చిన మున్నాన్ని తలుచుకొని చేసుకుంటున్నావయ్యా. ఊరుకోమ్మా సార్, ఒక్కసారి ఆ జనం ఆనందం చూడండి సార్. మిగతా వాళ్ళిద్దరి పీడ వదిలించేస్తే ఈ ఊరికి రోజు పండగే సార్. ఈ మంటలు వాళ్ళ చితి మీద వెలగాలి సార్. ఇన్స్పెక్టర్. ఏంటి సార్? జనంలో టిట్లో మనుషులు ఉన్నారనే డౌట్గా ఉంది. మన వాళ్ళందరినీ అలర్ట్. ఎస్ సార్. స్క్వాడ్ 3 కమ్ ఇన్. స్క్వాడ్ 3 కమ్ ఇన్. మహంతి హియర్. పెరికోడు వెన్నుపోటు పొడుస్తాడ్రా, మగాడు ఎదురు దెబ్బ కొడతాడు. చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బెరకుండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్.
విక్రమ్ రాతో బడా పోలీస్ ఆఫీసర్. నెత్తి మీద టోపీ, చేతిలో పవరు, మూతి మీద మీసం ఉందని దేవుడు దేవుడుని భజన చేశారు. देखो देखो तुम लोगों का भगवान एक ही एक गोली से मर गया साला. వీడా మీ బతుకులు మార్చేది. సునో, ఈ ఊరి తలరాత రాసేది మా అన్న బావుజీ. దేవుడే దిగొచ్చిన ఒక్క గీత కూడా మార్చలేడు. ఇదే చావు చేస్తాడు. ఎందుకో తెలుసా? మీ దేవుడు అమృతం తాగుతాడు, ఈ టిట్ల నెత్తురు తాగుతాడు. తోడు లేకుండా రాచబిడ్డ శవం వెళ్ళకూడదు. అందుకే నా కొడుకు చితి ఆరక ముందే నిన్ను బలిచ్చాడ్రా కుత్తే. ఇంకే పోలీస్ ఆఫీసర్ వచ్చినా వీడి సమాధి చూపించి తర్వాత డ్యూటీలో చేరమని చెప్పండి. అయ్యా సార్ బతికే ఉన్నాడయ్యా. ఇదిగో అందరు కామ్గా ఉండండి. దయచేసి ఈ విషయం బయట ఎవరికి ఆయన మీకే కాదయ్యా, మాకు కూడా దేవుడు. మా బిడ్డల మీద ఒట్టు, మేమెక్కడ నోరిప్పం. ఏందే అన్నిసార్లు పైకి కిందే చూస్తున్నావు? నా మీద భరోసా లేదా? మన గాంజాలో కల్తీ ఉండదు, ఏకదం పక్కా మాల్. ఇద్దరే ఉన్నట్టున్నారా? సరసాలకేం తక్కువ కాదు. ఇక్కడెక్కడ ఉంటాడు? ఎత్తకండ్రా. అడుగు రండ్రా. అన్నను కొడతావురా? దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయింది. ఇక్కడ కొడితే ఎలాగుంటది ఎరకనా? రేయ్ పగల తీయండ్రా. నొప్పి అవుతుందేమోనే. అవ్వని ఇంకో మాట్లేదా? లే ఎస్ఐ. సరే Give you my wings, I'm your brother. Yeah, you give me your claws, fight for the cause.
We eagle in the sky, pushing on the cry. Yeah, heroes. Who stand by my side? Take on no one man stand. We're rocking the band, it's got to be hand. We're taking on the band. ప్రయాణం బాగా జరిగిండదా? జరిగింది. మా పెద్దోడు మళ్ళసూరి. నమస్తే. నమస్తే. చిన్నోడు నమస్తే. బైరెడ్డి. నీళ్ళెవరా కాళ్ళు కడుక్కోవడానికి? రండి. ఏమయ్యా ఏదేదో చెప్పి భయపెట్టేశావు. నువ్వు చెప్పినంత ఏం కనపట్లేదేటి? రేయ్ గొడుగు సరిగ్గా పట్టుకోరా. మేమంతా మీకోసం చాలా ఎదురు చూస్తున్నాం అప్ప. వీళ్ళు కూడా మీకోసం ఆగండి. రేయ్ పేడదీయండిరా. పల్లెటూరు కదా. పైన పటారం లోన లోటారం అన్నమాట. ఏందప్పా? ఏం లేదండి, మీ గురించి ఏవేవో చెప్పి భయపెట్టేశారు. మీరు పొడి చేస్తారని చంపేస్తారని. తీరా చూస్తే రాయి కాదు స్పాంజే. గొడ్లను ఇంట్లో పెట్టారేంటి? కూర్చోండి. అది మా సాంప్రదాయం అప్ప. ఆశ్చర్యంగా ఉందే. సీమ సంస్కృతిలో ఆలమందులు కూడా కుటుంబ సభ్యులేనప్ప. వాటిని కూడా మాతో పాటే సమానంగా చూసుకుంటున్నాం. అవును అవును, అస్సలు తేడా లేదు. కాకపోతే మీరు బట్టలు వేసుకుంటారు, అవి వేసుకో. ఈ ఇల్లు ఇల్లాళ్ళు ఇవన్నీ తర్వాత ముందు వచ్చిన పని మాట్లాడదామా? ఒక్కసారి డాక్యుమెంట్స్ అవి చూస్తే మిగతా విషయాలు వాటి గురించి మనం అవన్నీ నాకు అర్థం కానివి, అవసరం లేనివి. చూడండి, నేను పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్కి బ్రోకరేజ్ చేశాను. మా ఏరియాలో అయితే రౌడీ మామూలు 10% వరకు ఇస్తాం. సీమలో దీనికి ఒక ప్రత్యేకమైన పేరుంది కదా, ఫ్యాక్షనిజం అని. అందుకోసం ఇంకో 5% వేసుకోండి. ఏం కన్షాంజీ? బిజినెస్ వ్యవహారాలు తర్వాత ముందు భోంచేద్దామా? నువ్వు కూర్చోవచ్చుగా. పర్లేదులేండి. ఏంటి నాన్న ముందు కూర్చోవా? 6 అడుగులు పొడిగేది కదా, భలే కంట్రోల్లో పెట్టావే. ఏమో చికెన్ ఎందుకో డీల్ అయిపోయిందిరా. ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూడలేదు. ఓకే, ఆకు వక్క వేసుకుంటారా? 15% is a little too much. ఏం బైరెడ్డి చేసుకోవా? సంబంధాలు ఏమైనా చూస్తున్నారా నీకు, లేకపోతే మీ కుటుంబంలో మేనర్కి ఏమైనా ఉందా? Rajan, I think the deal is finalized, so you can prepare. మా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకున్నప్పుడే చంపిండాల్సిందప్ప. కానీ ఇల్లంటే మాకు కన్న తల్లితో సమానం. ఈ ఇంట్లో రక్తం చెందకూడదనే ఆచారం ఉంది, అందుకే వదిలేశా. బైరెడ్డి, ఈడ మాట్లాడుకుంటున్నాం కదా, అవతలకు తీసుకుపో. పదండి. హైదరాబాద్ పోయే వరకు దారిలో భోజనాలు అవి బాగోవని క్యారియర్ పెట్టిస్తాను. ఏంలే బాలరెడ్డి, చేపల పులుసు దండిగా పెట్టినావా? పెట్టినానయ్యా. ఇందాక మీరు చాలా ఇష్టంగా తింటాం గమనించానప్ప. బయలుదేరండి.
కమిషన్ ఎంత ఇస్తాడారనే దాని మీద నాకు పట్టింపు లేదు ఘనశ్యామ్జీ. మా ఊరి పిల్లోళ్ళకి 4 ఉద్యోగాలు వస్తాయని మీతో డీలింగ్కి ఒప్పుకుంటున్నాను. దాంట్లో తేడా రానికండి. నమస్తే. పింగ్ పాంగ్ వరండా గ్రిల్లుడు పోయిందిరా. బిల్డర్ కోసం వచ్చా. వచ్చేస్తున్నారా? పట్టుకో ఆపై ఆపు. బతికిపోయానుకుంటున్నావా? నిన్ను వద్దండ్రా. నువ్వు నేను తేల్చేస్తా. ఓకే, రేపు కాలేజ్కి మొత్తాన్ని గ్రూప్ తరా. ఏ గ్రూప్ దమ్మెంతో తేల్చుకుందాం. రైట్. మీరు ఓడిపోతే ఇందు నాది, మేము ఓడిపోతే నీది. సై సయ్యా. ఏరా దమ్ము లేదా? సై. ఏంట్రా సై? అంత పుడింగ్లా మీరు బతికెళ్ళి ఇరిగిపోతాయి. మన 2 గ్రూప్స్ కొట్టుకున్నారే. ఎవరు ఓడిపోతే వాళ్ళు నేను వదిలే అని పృథ్వీ శశాంక్ బెట్ కట్టుకున్నారే. జస్ట్ బికాజ్ యు ఆర్ ఎన్ ఏసీపీ యు కాంట్ బార్జ్ ఇంటూ మై కాలేజ్. మా గొడవలు మేము చూసుకోగలం. వాళ్ళందరూ కొట్టుకు చేస్తే అది కాలేజ్ గొడవ అవుతుంది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు స్టూడెంట్స్ సార్. ఏదో రౌడీలు అన్నట్టు మాట్లాడతారేంటి? ఆ 2 గ్రూప్ లో ఒకళ్ళొకళ్ళు ఛాలెంజ్ చేసుకోవడం నా కళ్ళారా చూశాను. ఇప్పుడు ఇక్కడ గొడవ జరగబోతోందని తెలుసు కూడా చూస్తూ ఊరుకోవాలా? అంతేం ఉండదులేండి. వాళ్ళు ఇప్పుడు గొడవ పడ్డా రేపు మళ్ళీ ఒకటైపోతారు. ఆ మాత్రం దానికి పోలీసులు కాలేజీలోకి రావాలా? అరే అలా మాట్లాడతారేంటి? ఇక్కడ జరగరాని ఇన్స్పెక్టర్ Fire again! Hey! Aim at the legs!
భిక్షు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది కాలేజ్ గొడవ, నువ్వు ఇక్కడికి రాకూడదు, వెళ్ళిపో. ఏసీపీ ఒంటి మీద కాకి డ్రెస్ ఉంది కదా అని నీకు సంబంధం లేని గొడవలల్లా తలదూర్చినావనుకో పొక్కలిరికిపోతాయి. ఏంటండి ఇది? రౌడీలకి మీకు ఇక్కడ పని ఏంటి? బామర్ది చెప్పు. 1940లో నవాబ్ మీర్ కాసిం ఈ స్థలాన్ని కాలేజీకి దానం ఇచ్చిండు. అప్పుడు వాళ్ళ కొడుకు కాదర్ మైనర్ దానం ఇచ్చిన పత్రం మీద అప్పుడు సంతకం చేయలే. అంటే అతను మేజర్ అయినాక ఈ ఆస్తి మీద అక్క తందయింది. అదెలా అవుతుంది? అదేనమ్మా లా అంటే ఆ ఖాదర్ కొడుకు రఫీ అంటే మీ రగ్బీ కోచు ఈ ఆస్తిని భిక్షు యాదవ్ కమ్మిండు. దానికి వాళ్ళ కుటుంబం మొత్తం రాజ్ సంతకం చేసి ఇచ్చిన డాక్యుమెంట్ చదువుకో. మా కోచ్ అలాంటి వాడు కాదు, ఇదంతా ఫ్రాడ్. మేము కోర్టు కడతాం. ఆల్రెడీ ఆ మ్యాటర్ కూడా అయిపోయింది. ఈ స్థలం ఖాళీ చేయమని మేము కోర్టు ద్వారా మీకు పంపించిన నోటీసులు. నోటీసులా? మనకెప్పుడు పంపించారు? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఒకటి అరా కాదు, 3 నోటీసులు. దీనికి మీ సమాధానం లేదు కాబట్టి ఇది మా సొంతమని కోర్టు ఇచ్చిన తీర్పు. అంత సోదెందుకు బావా? తాళాలేసి గెంటేద్దాం కొడుకు. నీ బాబు గారు సుమ్మట్రా గెంటేయడానికి. పోరగానికి నోరెక్కువ అవుతోంది. పోలీసోడికి కోర్టు కాగితం చూపించు, ఆడే ఖాళీ చేయిస్తాడు. కరెక్టే. కోర్టు ఆర్డర్స్ ప్రకారం ఈ ప్రాపర్టీ భిక్షు యాదవ్కి చెందింది. మీరు ఈ ప్రెమిసెస్ ఖాళీ చేయాలి. ఇంకా చూస్తావేంటా? ఏమో ఇంకా చూస్తలేదా? చల్ అడా నికల్ రే, నికల్ చాలా నికల్. ఏంటి?